హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు. సో అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అండ్ నేను చెప్పే విషయం ఏంటంటే, ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 9, 2024. నిన్న నేను వీడియో పెట్టాను, మిర్చి ధరలు పెరుగుతవి అని చెప్పి. అంటే ఒక సమాచారం ఇస్తున్నానంటే ఎంతో కొంత అప్డేట్ వచ్చి, అంటే దాని మీద ఒక సబ్జెక్ట్ ఉండబట్టే చేస్తారు ఎవరైనా కానీ. సబ్జెక్ట్ లేనిది ఎవరు చేసినా అతని వీడియోలు ఎవరు చూడకుండా నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి ఇది వీడియోని మీకు త్వరగా తెలియజేస్తున్నాను. నిన్న చెప్పుకున్నాం మనం నిన్నటి వీడియోలో, మిర్చి ధరలు అనేది పెరుగుతవి. పంటలు అనేవి ఆంధ్ర, తెలంగాణ, చైనాలో కూడా యాగి తుఫాన్ అనేది రావడం వలన మొత్తం పంటల విస్తీర్ణం దెబ్బతిన్నవి. రెండు తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో భారీగా కురుస్తున్న వర్షాల వలన పంటలు మొత్తం, మిరప పంటలు వేసుకున్న పంటలు మొత్తం చనిపోవడం జరిగినవి. మళ్ళా దున్ని వేయడానికి నార్ల కోసం అక్కడ ఇక్కడ తిప్పల కోసం తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఖమ్మంలో మిర్చి ధర అనేది పెరగడం జరిగింది. నిన్న నేను వీడియో పెట్టాను, ఎవనియో మాటలు విని మీరు ధరలు పెరుగుతాయని ఎలా చెప్పగలుగుతున్నారు బ్రదర్ అని. స్వామి, నాకు తెలిస్తేనే, దాని మీద కొంచెం ఎంతోగానో అవగాహన ఉంటేనే చెప్పలేస్తాను. నిన్న నేను వీడియో పెట్టాను, ఇవాళ ఇంక్రీజ్ అయింది. ఇవాళ 9 సెప్టెంబరు 2024. ఖమ్మంలో 20,000 మిర్చి ధర కొనుగోలైందండి. నిన్నటి దాకా 19,400, 19,300 ఉన్న ధర ఇవాళ అత్తాస్మూత్గా 700 పెరగడం జరిగింది. ఇంకా రాబోయే రోజులలో కోల్డ్ స్టోరేజ్లో చాలా నిండా ఉన్నాయి కదా, మరి ఆ స్టాక్ అంతా ఉంది కదా, సరిపోతుంది కదా అనుకుంటారు. సో ఇయర్ సరిపోతుంది. ఇప్పుడు మన డిసెంబర్ దాకా వస్తుంది కదా పంటలు, అప్పటిదాకా అవి సరిపోతుంది. మళ్ళీ కొత్త క్రాప్కి కూడా ఇదే డిమాండ్ ఉండొచ్చు కదా. అందుకోసం నేనేమంటున్నానంటే, ఏదైనా నేను చెప్తున్నానంటే, నేను ప్రతి మార్నింగ్ వచ్చి, ఎవ్రీ మార్నింగ్ వచ్చి మా తోటను చూసుకుంటాను. ఏం ప్రాబ్లం ఉంది, అది గుట్ట కనిపిస్తుంది కదా నా యొక్క సరిహద్దు. నేను ఇంట్లో కూర్చొని ఎవరు పెడితే వాళ్ళు చెప్పినట్టు చెప్పాను. ఎందుకంటే నా తోటలో ఏం ప్రాబ్లం ఉంది, ఏసీ ఎన్ని రోజులు అవుతుంది, ఎన్నిసార్లు మందులు స్ప్రే చేసుకుంటున్నాను, వైరస్ వస్తుంది అంటున్నారు. దేనివల్ల వైరస్ వస్తుందండి? నేను చెప్పినట్టు ఫాలోగా వైరస్ ఎందుకు వస్తుంది? బయోమందులు ఎవరు వాడమన్నారు? గ్రోత్ మందులు ఎవరు వాడమన్నారు? ఇప్పుడే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి పాటించవలసిన జాగ్రత్తలు ఎలాంటిది? సో లావు అవ్వాలన్నా, తగ్గాలన్నా, బరువు పెరగాలన్నా, లేదా ఏదైనా అవ్వాలన్నా అది మనం పాటించే అలవాటుని బట్టి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే ఎగ్జాంపుల్గా మీకు చెప్తా ఉన్నా, మనం వాడే డోసెస్ ఎలాంటిది, ఎన్ని రోజులకు వాడుతూ ఉన్నాము, సో ఆ మొక్క ఎలా ఉంది, హెల్తీగా ఉందా లేదా యాక్టివ్గా డియాక్టివ్గా ఉందా అనేది తెలుసుకున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ అనేది ఇద్దాము. ఒకవేళ మనిషికి ఏదైనా లోపం ఉన్నట్లయితే బ్లడ్ టెస్ట్ చేసి చూస్తారు. మనం ఆ మొక్కని అడగలేము, ఆ భూమిని టెస్ట్ చేయలేము కదా. ఇలాంటి సందర్భాన ఏది పడితే అది వాడవద్దు. నా ఎపిసోడ్ కనుక ఫాలో అయితే చాలండి, మీకైతే 25 నుంచి 30 క్వింటాల, సరే అట్లీస్ట్ 25 క్వింటాల దిగుబడి అయితే తీపిచ్చే బాధ్యత నేను తీసుకుంటూ ఉంటున్నాను. ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. రెండో ఎపిసోడ్ రేపు వస్తుంది. నేను ఎందుకంటే వర్షం పడతా ఉంది, వర్షంలో వచ్చి కూడా చెప్తా ఉన్నాను. నేను స్ప్రే చేయలే కాబట్టి ఒక డోస్ వాడాను, అది కూడా పాస్మేట్ సల్ఫరు. ఓకేనా. ఇక ధరల విషయానికి చూసుకున్నట్లయితే తేజాలు ఇవాళ బాగుందండి డిమాండ్. బెస్ట్ డీలక్స్ రకాలు ఉన్నట్లయితే 19,500 నుంచి 20,000 మధ్యలో కొనుగోలు అవుతా ఉన్నవి తేజాలు. బెస్ట్ రకాలు కొంచెం, అంటే బెస్ట్ డీలక్స్లు అయితే 19,500 నుంచి 20,000. ఇక మీడియం బెస్ట్లు, సరే బెస్ట్లు చూసుకున్నట్లయితే 19,000 నుంచి 19,200, 300 కొనుగోలు అవుతున్నవి. మార్కెట్ మంచి డిమాండ్ ఉందండి. అలాగే మీడియాలు 18,000, 18,200, 300 కొనుగోలు అవుతూ ఉన్నవి. ఇలా వరదలు వచ్చి కొట్టుకొని పోతవి అని చెప్పి ఎవరికి తెలియదు. అది మనం చూసుకున్నట్లయితే నాకు తెలిసి 10-15 సంవత్సరాలు ఇలాంటి వరదలు ఇప్పుడు రాలేదనుకుంటున్నా. అంటే వర్షం ఇలా కురవడము, ఇలా వాగులు, వంకలు, డొంకలు పొరడము నేను చూస్తున్నది నా లైఫ్లో మొదటిసారిగా చూస్తూ ఉన్నాను. ఇళ్ళే, సిటీ మొత్తం కొట్టుకుంటూ పోతున్నవి. జాగ్రత్తగా నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ మిరప పంటను కాపాడుకోవచ్చు. నిన్న వీడియోలో పెట్టాను నేను, నిన్న నాకు ఎలా తెలిసింది అది. సో ఒక వీడియో, ఒక సబ్జెక్ట్ చెప్తున్నామంటే ఆ సబ్జెక్ట్ ఉండబట్టే కదా చెప్పేది. ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ టీచింగ్ క్లాస్కి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండబట్టే కదా చెప్పేది. రైతులు నిన్న నాకు ఫోన్ చేసి, అన్న తోటలు మొత్తం చనిపోతూ ఉన్నవి, దున్నేస్తున్నా అన్నాడు. మరి ఎందుకు తొందరపడుతున్నారు, ఎందుకు వేస్తున్నారు, ఎందుకు ఆరాటపడుతున్నారు? నేచర్ డీప్ వేసుకోండి, మెగా పవర్ వేసుకోండి, ట్రైకోడర్మా వేసుకోండి, సూడోమోనస్ వేసుకోండి అని మొత్తుకున్నాను కదా. సో ఏమైంది? ఎందుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు? సో నేను చెప్పేది మీకోసం కదా స్వామి, ఎవరి కోసమే కాదు కదా. సో నాకు కూడా పనులున్నవి, నేను కూడా చూసుకుంటా ఉన్నా. నాకున్న 1,40,000 మందిలో
10,000 మంది విన్నా చాలా అనిపిస్తుంది. ఆర్ఎండ్కి వెళ్ళా, ఏది మన సీడ్ ఆర్ఎండ్లు ఎవరికైనా తెలుసా? నేను చూపెడితేనే కదా అందరికీ, డీలర్ కానివ్వచ్చు, రైతులకు కానివ్వచ్చు, ఎవరికైనా తెలిసింది. సో ఒకటి చెప్తా ఉన్నా, మంచి మంచి మందులతో నేను మీ ముందుకు వస్తా. సో నేను చెప్పేంత టెక్నికలే, సో గుర్తుపెట్టుకోండి, టెక్నికలే చెప్తా ఉంటాను. వైరస్, ట్రిప్స్, తామర పురుగులు, మైట్స్ దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత నాకున్నది, నేను చెప్పించే బాధ్యత మీకున్నది. మీరు చేసుకోండి, ఫాలో అవ్వండి. సో ఇక 341 రకాలు చూసుకున్నట్లయితే బెస్ట్లు 17,000, 17,500 కొనుగోలు అవుతూ ఉన్నవి. ఆర్మూర్లు, షార్కులు 12,000 నుంచి 14,000 మ్యాక్సిమం 14,000 కొనుగోలు అవుతూ ఉన్నవి ఇవాళ మార్కెట్ అయితే 12 నుంచి 14. సో ఇంకా రావచ్చు, ఈ క్లైమేట్ ఇలాగే ఉండి వరదలు ఇలాగే ఉంటే పంటలు పండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నవి. నిన్న కర్నూలు, అనంతపురము వాళ్ళు ఇంకా వేసుకోలేదు. నాగార్జున సాగర్ నిండకపోయినా మా దగ్గర పంటలు పండినాయి కదా, మరి అప్పుడు ఏమైందని ఒక కామెంట్ పెట్టారు నిన్నటి వీడియోలో. దాన్ని కూడా సొల్యూషన్ చెప్తాను నేను. పంటకున్న పంటలు పండినాయి అంటే వర్షం పడి కొట్టుకుపోయినవి వేరు, వర్షం లేకుండా పంటలు పండించినవి వేరు. స్వామి గుర్తుపెట్టుకోగలరు. ఒకటే చెప్తున్నా స్వాములందరికీ, మన వీడియో ఫాలో కాండి. డౌట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్తో సహా ఇస్తా ఉన్నా. ప్రతి ఫార్మర్కి నేను మొదటగా 10-20 వేయించాను. ఎందుకు వేయించాను? సైడ్ బ్రాంచెస్ హెవీగా వస్తవి, F1 హైబ్రిడ్లు అవి బాగా వస్తవి. ఇప్పుడంతా హైబ్రిడ్లు కదా, ఇది గుర్తుపెట్టుకోగలరు స్వాములు. ధరలు అయితే కంటిన్యూగా పెరిగే ఛాన్స్ అయితే ఉన్నవి. కొత్త పంటకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నవి. మిరపనారు కోసం అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. నా మొబైల్ నెంబరు 7095139162 7095139162. ఫాలో కాండి. డౌట్స్ ఉంటే నేను ప్రతి ఫీల్డ్లు తిరుగుతూ ఉన్నాను. తిరిగే ఫీల్డ్ల నుంచి కూడా నాకు వచ్చే రెస్పాన్స్ వైరస్, వేరుకుళ్ళుడు, కాండం కుళ్ళుడు గివే ఎక్కువ కనిపిస్తూ ఉన్నవి. దానికి నేను ప్రత్యేకంగా నేను చెప్పినట్టు ఫాలో కాండి స్వాములు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అంటే నేను చెప్పిందే ఫాలో కాండి అని ఎందుకు ఇన్నిసార్లు అంటూ ఉంటానంటే, నేను ఒక సబ్జెక్ట్ ఉంటేనే చెప్తాను. నాకు తెలిసినతో పాటు నాకు తెలిసిన సైంటిస్ట్ మహారాష్ట్రలో ఉన్నారు ఆ స్వామి దగ్గర నుంచి కూడా నేను కొత్త మందులు, అంటే ఏది ఏ కాంబినేషన్లో వాడుకుంటే ఏ కాంబినేషన్లో బాగుంటుంది అనేది దాని గురించి చెప్తా ఉన్నాను. ఇదైతే నేను చెప్పాలనుకున్నది. ఏ మిర్చి ధరలు, ఏ రకాలకు ఎంత డిమాండ్ ఉంది, అలాగే ధరలు ఎలా పోతున్నవి అనేది నాకు కామెంట్లో తెలియజేస్తే నేను డిస్క్రిప్షన్లో తాలుతో పాటు, ఇది ఫట్కిల్తో పాటు బంగారం 341, ఆర్మూరు, షార్కులు, AK-47లు, అలాగే సూపర్ 10లు, నంబర్ 5లు, తేజాలు, ఏ రకాలు, వండర్ హార్ట్లు కానీ, తర్వాత టమాటో కానీ, దేశవాళీ కానీ ఏదైనా డిస్ప్లేలో రాసి పెడతాను. నా కామెంట్లో తెలియజేయండి. వీడియో లెంత్ అవుతూ ఉన్నది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మన వీడియోని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, తోటి రైతులను షేర్ చేయండి. ఎంతోమంది రైతుల పంటలు ఆగమైపోయినవి, ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. మనకు అట్లీస్ట్ ఎకరానికి 1,00,00,000-1,50,000 మిగిలిన చాలనుకునే రోజులలో ఇంకా అప్పుల మీద అప్పులు, పుండ్ల మీద పుండ్లు అవుతున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి స్వాములు, మీకే నేను తెలియజేసి చెప్తా ఉన్నాను. పత్తి పంటల పరిస్థితి చూసుకున్నట్లయితే వచ్చినాయి, ఇప్పటిదాకా బాగా వచ్చినాయి, ఫ్లవరింగ్ ట్రాపింగ్ అవుతూ ఉన్నవి. సో పత్తికి కూడా ఒక మంచి డిమాండ్ అయితే ఉండబోవచ్చు అనుకుంటున్నా, ఎక్కువ విస్తీర్ణం పెరిగినా కానీ గుర్తుపెట్టుకోండి. సో స్వాములందరికీ ధన్యవాదాలు. సో బాయ్. 1,500, 600 రూపాయలు, 600 రూపాయలు, 700 రూపాయలు, 800 రూపాయలు, 1,000 రూపాయలు, 1,000 రూపాయలు, 1,000 ఒక్కన్నా, 1,000 ఒక్కన్నా, 1,000 క్వాలిటీ బాగుందన్న, 20 బత్తా 191, 1,000 ఒక్కన్నా, 1,000 ఒక్కన్నా, క్వాలిటీ బాగుందన్నా, 500 రూపాయలు, 500 రూపాయలు, 500 రూపాయలు, 500 రూపాయలు, 50 రూపాయలు, 550, 600 రూపాయలు, 600 రూపాయలు, 700 రూపాయలు, 750, 800 రూపాయలు, 800 రూపాయలు, 50, 850, 900 రూపాయలు, 950, 20 రూపాయలు.